హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ తెలంగాణ ముందు వీడియో మేము వచ్చేసాం కేఆర్ఎస్ డ్యామ్ చూడడానికి మైసూర్కి. నేను చెప్పాను కదా మా హస్బెండ్ ఎక్కడో తీసుకెళ్తాడు, ఎక్కడో ఇంట్లో ఉంటే ఉండనియరని. నాకు కూడా తెలియదు డ్యామ్ అని. దాని తర్వాత ఫస్ట్ వచ్చేసాము మైసూర్కి తిరుగుతానికి అని. దాని తర్వాత నాకు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చెప్పారు ఇది మైసూర్ డ్యామ్ అని. అది కూడా చిన్నది కాదు డ్యామ్. ఇది ఒకవేళ తెగింది అంటే మనం మొత్తం బెంగళూరు మొత్తం మునిగిపోవచ్చు, అంతా ఉంది. అక్కడ మొత్తం ఇట్లా చూడడానికి బాగుంది, అలా చేసి పెట్టారు ఇక్కడ అందరూ లోపలికి. కానీ ఎవరైనా పోవాలంటే నాకైతే ధైర్యం ఉండాలి, అదైతే నాకు లేదు. ఫస్ట్ నాకు చెప్పారు బయటికి వెళ్దామని, అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి మైసూరు చూద్దామని తీసుకొచ్చారు. నాకు వచ్చి డ్యామ్కి చాలాసార్లు చెప్పారు నువ్వు తీసుకెళ్తాను, కానీ నాకు వాటర్ అంటే భయం. ఆ భయంతో నేను రాలేదు. ఏం చేశారు దిగనే పార్క్ అని తీసుకొచ్చారు. నాకు తెలియదు డ్యామ్ అని. వచ్చిన తర్వాత లోపలికి తీసుకొచ్చారు, వాటర్ మధ్యలో నిలబెట్టి నాకు చెప్పారు డ్యామ్ మధ్యలో. అక్కడ నాకు చెప్పారు ఇది మైసూర్ డ్యామ్ అని. నాకు ఇంతకుముందు ఫస్ట్ తెలియకపోయింది. చాలా చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఒక 2-3 గంటలు పట్టుద్ది నడుస్తానికి, చూడడానికి. అంత బాగుంది చూడడానికి కూడా. ఫస్ట్ అయితే భయపడ్డాను, దాని తర్వాత చాలా మంది వచ్చేసారు. చూస్తాం కూడా చాలా చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది చూడడానికి. అని నైట్ పూట 6 ఇట్లా పోతే 6 గంటలకు ఇట్లా చాలా బాగుంటుంది. ఇది వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడైతే చూడడానికి. దాని తర్వాత ఇద్దరం కొద్దిగా ఫొటోస్ తీసుకున్న హస్బెండ్ వైఫ్. కొన్ని ఇంత దూరం వచ్చినా కాబట్టి, కానీ చాలా ఎండ కూడా ఉండే వచ్చేటప్పుడు. కానీ ఆ మెట్లు వగరా అది ఎక్కుతుంటే ఎంత అయిపోయింది తెలియదు. అంత మెట్లు కూడా చేశారు, అంత చూడడానికి కూడా చాలా బాగుంది. ఒక్కరోజే మేము 4-5 జగాలో పోయినాము. దర్గాకి వెళ్ళినాం, అక్కడి నుంచి మళ్ళీ మైసూర్కి బయలుదేరి మైసూర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి టీపు సుల్తాన్ కాడికి కూడా వెళ్ళాం. దర్గాకి వెళ్ళాం, అక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను పెడతాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వీడియోస్ కొరకు ఇలాంటి కొత్త మైసూర్ డ్యామ్ చూడడానికి ఒక మనిషికి ఒక 100 రూపీస్, మాకిద్దరికి అయితే 200 రూపీస్ తీసుకున్నారు లోపలికి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో. మీరు కూడా